డిటివి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. శ్రీకాళహస్తిలో కన్నుల పండుగగా స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవం సేవ. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ప్రజలకు చేరువగా లోకేష్ ప్రజా దర్బార్ కార్యక్రమం. రోజు రోజుకు ప్రజా దర్బార్ కు పెరుగుతున్న ఆదరణ. తల్లికి వందనం కాస్త తల్లికి తద్దినంగా మారిపోయింది. కూటమి ప్రభుత్వంపై భూమనం విసుర్లు. బీఆర్ఎస్ రతు మహాసభ ధర్నా. కాంగ్రెస్ పై విరుచుకుపడ్డ కేటీఆర్. శ్రీకాళహస్తి ఆలయంలో నిత్య కళ్యాణోత్సవం సేవ కన్నుల పండుగగా నిర్వహించారు. గిరిజా శంకర్ల కళ్యాణోత్సవం చేస్తే తమ దాంపత్య జీవితాలు మంగళకరంగా సాగుతాయని, ముత్తైదులు సౌభాగ్యం కలకాలం ఉంటుందని ఆశిస్తూ కళ్యాణోత్సవ సేవ నిర్వహిస్తారు. స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను కొలువు తీర్చి కలశ స్థాపన పూజలు జరిపి సాంప్రదాయ పద్ధతిలో కళ్యాణోత్సవ పూజలు జరిపారు. అనంతరం స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్ల కళ్యాణం టేలకించారు.
నుండి ప్రజల కోసం లోకేష్ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలకు సత్వర సమస్యల పరిష్కారానికి వేదికగా ప్రజా దర్బార్ కార్యక్రమం నిలుస్తుంది. కార్యక్రమానికి హాజరైన ప్రజలు తమ సమస్యలని నారా లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. వాటిని వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. తల్లికి వందనం కాస్త తల్లికి తద్దినంగా మారిపోయిందని ఎద్దేవా చేశారు భూమన కరుణాకర్. అన్నదాత సుఖీభవ కాస్త అన్నదాత అపోభవగా మారిపోయిందన్నారు. ఆడబిడ్డ నిధి కాస్త ఆడబిడ్డ ఏడుపుగా మారిపోయిందని కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు భూమన కరుణాకర్ రెడ్డి. నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ రైతు మహాధర్నాలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రైతు సంక్షేమే ధ్యేయంగా నాటి మా ప్రభుత్వం ఉంటే నేడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఘోషకు కారణమవుతుందన్నారు. పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారని, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అని గుర్తు పెట్టుకుని మెలగాలని హెచ్చరించారు కేటీఆర్. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని కాంగ్రెస్ అసత్య ప్రచారాలు చేస్తుంది. కానీ 2021లో ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి భట్టి చేతుల మీదుగా రేషన్ కార్డుల పంపిణీ చేశారని ఆయన స్వయంగా ట్వీట్ ద్వారా చెప్పాడని అన్నారు మాజీ మంత్రి కల్వకుంట్ల రామారావు. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మొత్తం 6,50,000 రేషన్ కార్డులు ఇచ్చాం. ఆ కార్యక్రమాన్ని పేదవాళ్లకు పనికొచ్చే కార్యక్రమంగానే చూసాం తప్ప రేవంత్ చేసినట్లు ప్రభుత్వ పైసలతోని పెద్ద పెద్ద సభలు పెట్టి సన్నాయి నొక్కులు నొక్కలేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సిగ్గు లేకుండా ఇప్పటికి కూడా అబద్ధాలు చెప్తా ఉన్నారు. అబద్ధాలు చెప్తే కూడా మరి ఎవరో చిన్న సోషల్ మీడియాలో పనిచేసే కాంగ్రెస్ కార్యకర్తనో ఐటీ సెల్లో పనిచేసే ఒక పిల్లగాడో పిల్లనో అబద్ధం చెప్పినట్టు అర్థం ఉంటుంది. కానీ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వాళ్ళు నిన్న మాట్లాడిన మాటలు వింటే నవ్వాలని ఏడవాలని తెలుస్తలేదు. ముఖ్యమంత్రి గారు నిన్న కొడంగల్లో స్పీచ్ ఇస్తున్నారు. మేము ఇవాళ ఒక చారిత్రాత్మకమైన కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం అన్నాడు. నేనేం చేస్తున్నాడని నేను అనుకుంటే రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం చారిత్రాత్మకం అట. అంటే ఇదివరకు ఎవరు రేషన్ కార్డులు ఇయ్యలే, నువ్వు కొత్త చరిత్రకు నేనే శ్రీకారం చుట్టిన రేషన్ కార్డు అనే కాన్సెప్టే నేనే కనిపెట్టిన అన్నట్టు చారిత్రాత్మకమైన కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నా అని అబద్ధం. ఇంకా గౌరవం ఏంటంటే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు నిన్న చెప్తారు, ఇక్కడ మాట్లాడిన ఆయన కూడా ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే టీఆర్ఎస్ ప్రభుత్వం అని బట్టి విక్రమార్క చెప్తాడు. ఇగో ఎన్ని జూట మాటలు ఉంటాయంటే వీళ్ళు ఇగో నేను చూపెడతాను మీకు. ఇగో ఇది బట్టి విక్రమార్క గారు స్వయంగా మధిర నియోజకవర్గంలో 2000 ఆయన ట్వీట్ డేట్ చూడండి 2021 జూలై 26 రేషన్ కార్డులు ఇచ్చుకుంటే దిగిన ఫోటో. ఆయన సొంత నియోజకవర్గంలో బట్టి విక్రమార్క గారు మన జిల్లా పరిషత్ చైర్మన్ ఆనాడు లింగాల కమల్ రాజు గారు ఇద్దరు కలిసి రేషన్ కార్డులు ఇచ్చుకుంటే దిగిన ఫోటో ఇది. అబద్ధాలు ఎట్లా చెప్తారంటే ఇంత అన్యాయం ఇది జూలై 2021 జూలై 26 నాడు దిగిన ఫోటో రేషన్ కార్డు ఇచ్చుకుంటా. ఒకటి రెండు కాదు మన ప్రభుత్వం ఉన్నప్పుడు మనం ఇచ్చింది 6,50,000 రేషన్ కార్డు. కానీ మనం దాని ఏదో చారిత్రాత్మక కార్యక్రమం మనం అనుకోలేదు. ఇది రొటీన్ కార్యక్రమం కదా, పేదవాళ్ళకు సంబంధించిన కార్యక్రమం కదా, మీ సేవల దరఖాస్తు పెట్టుకుంటే ఆటోమేటిక్ వచ్చేదే కదా, ఇంట్లో ఏం పెద్ద ముచ్చట్టున్నది అని చెప్పి మనం రేవంత్ రెడ్డి గారి లెక్క ప్రభుత్వ పైసలు దండగా పెట్టి పెద్ద పెద్ద సభలు పెట్టి నేను కొత్త చరిత్ర సృష్టిస్తున్నా అని చెప్పి మనం డైలాగులు కొట్టలే, సన్నాయి నొక్కులు నొక్కలే, అబద్ధాలు ప్రచారం చేయలే. కానీ చేయకుండానే 6,50,000 రేషన్ కార్డులు ఇచ్చినాం. కానీ ఇక్కడ కూర్చున్న మా తమ్ముళ్ళకు కూడా చాలా మందికి విషయం తెలియదు. కాంగ్రెస్ వాడు ఒక్క కార్డు ఇవ్వలేదు మీరు అనే వరకు మనం కూడా ఇవ్వలేదేమో మనకు తెలియదు కదా మనం అనుకున్నాం. కృష్ణా జిల్లా మచిలీపట్నం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కలెక్టర్ దంపతుల డ్యూయట్ సాంగ్ వీడియోలు. రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ లో పలు సినిమాల్లోని డ్యూయట్ సాంగ్స్ కు స్టెప్పులు వేశారు కలెక్టర్ దంపతులు. కలెక్టర్ దంపతుల డ్యాన్స్ వీడియోలను చూసి ఔరా అంటున్న ప్రజలు. రిపబ్లిక్ డే అంటే ఓ పవిత్రమైన రోజు, దేశం గర్వించదగ్గ రోజు, మన భారతదేశ రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు. ఈ రోజు ప్రతి ఒక్కరిలోనూ దేశభక్తి ఉప్పొంగుతుంది. కానీ ఈ కలెక్టర్ మాత్రం ఉదయం దేశభక్తి సేవలో తరించి సాయంత్రం డ్యూయట్ సాంగ్స్ కి డాన్స్ వేసి జిల్లా అధికారులను అలరించడం చర్చనీయాంశంగా మారింది. రిపబ్లిక్ డే సందర్భంగా ఆదివారం సాయంత్రం కృష్ణా జిల్లా కలెక్టర్ డికే బాలాజీ తన క్యాంపు కార్యాలయంలో జిల్లా అధికారులకు ఎట్ హోమ్ పేరిట తేనెటు విందు ఇచ్చారు. ఈ వేడుకల్లో కలెక్టర్ బాలాజీ దంపతులు పలు డ్యూయట్ సాంగ్స్ కు స్టెప్పులు వేశారు.
కలెక్టర్ దంపతుల డాన్స్ కు జిల్లా అధికారులు మైమర్చిపోయారు. వాళ్ళు కూడా కలెక్టర్ తో కలిసి ఆడిపాడారు. కొసమెరుపు ఏమిటంటే ఈ వేడుకలకు మీడియాను పూర్తిగా దూరం పెట్టడం. కానీ అధికారుల్లోనే కొంతమంది కలెక్టర్ దంపతుల డాన్స్ వీడియోలను లీక్ చేశారు. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 1 నుంచి రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ విలువలు పెంచుతున్నట్లు మంత్రి అనకాని సత్యప్రసాద్ ప్రకటించారు. అలాగే భూముల హేతుబద్ధీకరణ చేయనున్నట్లు తెలిపారు. అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో భూముల విలువ పెంచడం లేదని స్పష్టం చేయడంతో పాటు విజయవాడ, భోగాపురం పరిసర ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ చార్జెస్ పెరిగే అవకాశం ఉందని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీలకు ఇక శుభం కార్డు పడ్డట్లే. చంద్రబాబు గారి నిన్నటి ప్రెజెంటేషన్ ఇందుకు నిదర్శనం. నీతి ఆయోగ్ రిపోర్టు ముందుపెట్టి డబ్బులుంటేనే పథకాలని నీతి సూక్తులు చెప్పారు. పథకాలు కావాలంటే ఆదాయం పెంచాలట. మోకాలికి బోడిగుండుకు ముడిపెట్టినట్లుంది చంద్రబాబు తీరు. నమ్మి అధికారం ఇస్తే రాష్ట్ర ప్రజలను ఘోరంగా మోసం చేశారు. 50 లక్షల మంది అన్నదాతలను వంచారు. 80 లక్షల మంది విద్యార్థులకు ద్రోహం చేశారు. 1.5 కోటి మంది మహిళలను మోసం చేశారు. 50 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ఆటలు ఆడుకున్నారు. పథకాలకు ఆర్థిక వెసులుబాటు లేదని, వైసీపీ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసమే కారణమని, జగన్ ఆర్థిక ఘోరమే నిదర్శనమని చెప్పే బాబు ఎన్నికల హామీలు ఇచ్చే ముందు తెలియదా ఈ ఆర్థిక విధ్వంసం ఘోరం? సూపర్ 6 పథకాల రూపకల్పనలో కనపడలేదా రాష్ట్ర ఆర్థిక భారం? రాష్ట్రం 14 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని చెప్పింది మీరే. కూటమిని గెలిపిస్తే 100 రోజుల్లో గాలిన పెడతామన్నది మీరే. తీరా ఓట్లు పడ్డాక ఇచ్చిన హామీలపై మడత పేచి పెట్టడం ఎంతవరకు సమంజసం? ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రం అప్పుల్లో ఉందని, అప్పులు పుట్టడం లేదని సాకులు వెతకడం మాని పథకాల అమలుపై దృష్టి పెట్టండి. కేంద్రంలో పెద్దన్న పాత్ర పోషించే మీరు రాష్ట్ర దీన స్థితిపై ప్రధాని మోదీని పట్టుబట్టండి. పథకాలకు కావలసిన నిధులు ఇవ్వాలని అడగండి. నీతి ఆయోగ్ చెప్పినట్లుగా గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో జరిగిన ఆర్థిక అరాచకంపై వెంటనే ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపించండి. రాష్ట్ర ఆదాయం ఏ కోటకు మళ్లిందో తేల్చండి. పథకాలకు కేంద్రం డబ్బులు ఇవ్వకపోతే వెంటనే బీజేపీకి ఇచ్చిన మద్దతు ఉపసంహరించుకోండి. చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చి 7 నెలలు అయిపోయినా కూడా ఇంతవరకు ఆయన వాగ్దానం చేసిన సూపర్ 6 కి దిక్కు లేకుండా పోయింది. అందుకు నిరసనగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక్క విజయవాడలో మేము చేయడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ పార్టీ ఈరోజు తాళీ బజావ్ కార్యక్రమం చేసి సూపర్ 6 ఎంత సూపర్ ఫ్లాప్ అయ్యిందో ప్రభుత్వం దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తుంది. చంద్రబాబు గారు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలే సూపర్ 6. ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ ఎట్లా మొదలు పెడితే ఒక బ్రోషర్ తయారు చేసి ఆ బ్రోషర్ ని సర్క్యులేట్ చేసి మార్కెటింగ్ చేసుకుంటారో అలా చంద్రబాబు గారు సూపర్ 6 కోసం ఒక బ్రోషర్ తయారు చేసి దాన్ని ప్రజలకు పంచిపెట్టారు. మరి ఎన్నికలు అయిపోయాయి, ప్రజలు నమ్మి ఓట్లేశారు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కూడా అయ్యారు. కానీ ఏరు దాటేంత వరకే ఓడమల్లన్న, ఏరు దాటినాక బోడి మల్లన్న. అదే జరుగుతుంది ఇక్కడ మన రాష్ట్రంలో కూడా. చంద్రబాబు గారు సూపర్ 6 లో భాగంగా ఇచ్చిన వాగ్దానాలకు ప్రతి రైతుకి సంవత్సరానికి 20,000 చొప్పున ఇస్తామని చెప్పారు. స్కూలుకు వెళ్తున్న బిడ్డలకు 15,000 సంవత్సరానికి ఇస్తామని చెప్పారు. 18 ఏళ్లు నిండిన మహిళలందరికీ 1,500 ప్రతి నెలా ఇస్తామన్నారు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. లేదా 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ప్రతి నెలా ఇస్తామన్నారు. 3 సిలిండర్లు ఉచితమన్నారు సంవత్సరానికి. మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం అని చెప్పారు. ఏమయ్యాయి చంద్రబాబు గారు అని అడుగుతున్నాం. ఎంత మటుకు అమలయ్యాయి మీ సూపర్ 6 అని అడుగుతున్నాం. మీరు అధికారంలోకి వచ్చి 7 నెలలు దాటిపోయింది, కానీ ప్రజలకేం ఒరిగింది అని అడుగుతున్నాం. మీరిచ్చిన వాగ్దానాలకే మీకే విలువ లేకపోతే, నెరవేర్చాలన్న చిత్తశుద్ధి మీకే లేకపోతే ఇంకా ఎలా నెరవేర్తాయని అడుగుతున్నాం. రైతులకి ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు ఇస్తామన్నారు చంద్రబాబు గారు. 7 నెలలు గడిచేపోయాయి. మొదట్లో 3 విడతలుగా 20,000 రూపాయలు ఇస్తామన్న వాళ్ళు ఆ తర్వాత కేంద్రం 10,000 ఇస్తుంది, పీఎం కిసాన్ యోజన కింద మేం 10,000 ఇస్తామన్నారు. ఇంతవరకు ఇచ్చింది అయితే రూపాయి కూడా లేదు. ఇదేనా హామీ నెరవేర్చుకోవడం అంటే? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. అన్నదాత సుఖీభవ అని ఈ పథకానికి పేరు పెట్టారు. మరి అన్నదాత సుఖంగా ఉన్నాడో లేదో గమనిస్తున్నారా? అన్నదాతకు మీరు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకుంటున్నారా? అన్నం పెట్టే అన్నదాతకే మీరు వాగ్దానాలు నిలబెట్టుకోకపోతే ఇక మీరు ఎవరికి నిలబెట్టుకుంటారు అనుకుంటారు జనాలు? ఒకసారి చంద్రబాబు గారు ఆలోచన చేయాలి. తల్లికి వందనం అని ప్రతి తల్లికి ఎంత మంది బిడ్డలుంటే అంత మందికి గాను 15,000 చొప్పున ఇస్తామన్నారు. ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే ఇంటికి 60,000 వస్తుందన్నారు చంద్రబాబు గారు. ప్రతి మీటింగ్ లో ఊదరగొట్టారు. ఏమైంది? ఒక్క బిడ్డకైనా ఇచ్చారా? సంవత్సరం జరిగిపోయింది, ఫీజులు కట్టేశారు, మళ్ళా సంవత్సరం కూడా వస్తుంది. ఇప్పటి వరకు విధి విధానాలు ఏమిటి, ఎంత మందికి ఇస్తారు అని ఇప్పటి వరకు ఒక్క మాట కూడా చెప్పలేదు.
50 లక్షల మంది మహిళలు ఎదురు చూస్తున్నారు. కనీసం 80 లక్షల బిడ్డలు స్కూలుకు వెళ్తున్నారు. మరి చంద్రబాబు గారు 15,000 ఇస్తామని చెప్పి ఇంతవరకు ఒక్క బిడ్డకు కూడా 15,000 కూడా ఇవ్వలేదు. చంద్రబాబు గారికి గుర్తు చేస్తున్నాం. ఇదేనా మాట నిలబెట్టుకోవడం అంటే? మరి సూపర్ 6 లో మీరు ఏ మాట నిలబెట్టుకోకపోతే ఇది సూపర్ 6 సూపర్ ఫ్లాప్ పనక ఇక ఏమనాలి అని అడుగుతున్నాం. మహిళల మహాశక్తి అన్నారు. ప్రతి మహిళను ఒక మహాశక్తిగా తయారు చేస్తారన్నారు. వాళ్ళ బాధ్యత నాది అన్నారు. నెల 1,500 రూపాయలు ఇస్తామన్నారు. 18 ఏళ్లు నిండితే చాలు నెలకు 1,500 రూపాయలు ఇస్తామన్నారు. కనీసం 1 కోటి మందికైనా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. పేదవాళ్ళకి 1 కోటి మందికైనా మీరు ఇవ్వాల్సి ఉంటుంది నెలకి. మరి ఆ పేదవాళ్ళు మీరు కనిపించడం లేదా? మీరు వాగ్దానం ఇచ్చినప్పుడు ఇంతమంది ఉంటారని మీకు అంచనా లేదా? మరి నెలకు 1,500 ఇస్తామన్న వాళ్ళు 7 నెలలు మీరైతే అధికారం అనుభవిస్తున్నారు. మీ వాళ్ళైతే కుర్చీలలో కూర్చున్నారు, జల్సాలు చేసుకుంటున్నారు. మరి నిరుపేదలను మహాశక్తులుగా తయారు చేస్తామని చెప్పారే, 1,500 రూపాయలు ప్రతి నెల ఇస్తామన్నారే. మరి నెల దాటే కొద్దీ మీరు అధికారం అనుభవించే కొద్దీ ప్రతి నెల వీళ్ళు ఎంత కష్టాలు పడుతున్నారో మీ కంటికి కనిపించడం లేదా చంద్రబాబు గారు అని అడుగుతున్నాం. తెలంగాణలో 4 సంక్షేమ పథకాలతో తొలి రోజు లబ్ధి పొందిన వారిలో అన్నదాతల ఖాతాలో 569 కోట్ల రైతు భరోసా నిధుల జమ, వ్యవసాయ కూలీల కుటుంబాలకు 10.91 కోట్లు, 563 గ్రామాల్లో గూడు లేని నిరుపేదలకు ఇళ్ల పత్రాలు, కొత్త రేషన్ కార్డుల జారీ ప్రారంభమయ్యాయి. 16,500 2 ఎకరాల 30 గుంటలు నా పేరు మీద. అబద్ధం ఏముంది? 16,500 పడ్డాయి ఐసిఐసి బ్యాంకులో జమ అయింది. అబద్ధం ఎందుకు మరి? భయమా? వరంగల్ మహానగరంలో ప్రతిరోజు స్వచ్ఛ భారత్ పేరిటపై తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి వాహనాల ద్వారా మణికొండ రాంపూర్ మధ్యలో ఉన్నటువంటి డంపింగ్ యార్డులోకి ప్రతిరోజు 45,000 టన్నుల చెత్త తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నారు. వేసిన అనంతరం కాల్చడం వల్ల వచ్చే పొగ ద్వారా సుమారు చుట్టుపక్కల 5 గ్రామాలకు ఈ పొగ కమ్ముకొని నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఈ ప్రాంతాల్లో కనీసం 150 మంది పైచిలుకు గీత కార్మికులు కళ్ళును గీసి వృధాగా పారవేయడం జరుగుతుంది. ఈ చుట్టుపక్కల ప్రాంతాల పశువుల కాపర్లు పశువులను కాసే నేపథ్యంలో ఆ చెత్త తింటూ మరియు ఆ చెత్త నుండి వచ్చే కుళ్ళిపోయిన నీటిని తాగుతూ రోగాల బారిన పడుతూ పశువుల కాపర్లు నష్టపోతున్నారు. చుట్టుపక్కల పొలాల్లోకి ఈ డంపింగ్ యార్డు పక్కన ఉన్న కాలువలోని నీరు చేరి నార్లు ఎండిపోవడం, అందులో పనిచేసిన వ్యవసాయదారులకు చేతులకు పుండ్లు కావడం, వివిధ రకాల చర్మ వ్యాధులు రావడం, వారి ద్వారా క్యాన్సర్ బారిన పడటం జరుగుతుంది. చుట్టుపక్కల ప్రాంతాల్లో చెరువులు, కుంటలు ఉన్నాయి. ప్రభుత్వం ఇచ్చే చేప పిల్లలను ఇందులో వెయ్యగానే చనిపోవడం జరుగుతుంది. అలా మత్స్యకారులు కూడా నష్టపోతున్నారు. ఈ చేపలు పెరిగిన తరువాత వాటిని తినడం ద్వారా అనేక రకాల రోగగ్రస్తులవుతున్నారు. ఈ గ్రామాల్లో ఉండే గర్భిణీ స్త్రీలకు పుట్టే పిల్లలు అంగవైకల్యాలుగా పుడుతున్నారు. చిన్న పిల్లలకు, వృద్ధులకు శ్వాసకోశ వ్యాధులు సంభవిస్తున్నాయి. మాకు ప్రభుత్వం నుండి వచ్చే సబ్సిడీలు దేవుడెరుగు, ముందు మా ప్రాణాలను కాపాడుకోవాలి. మేము కోరుకునేది ఒకటే, తక్షణమే ఈ డంపింగ్ యార్డును ఇక్కడి నుండి తొలగించి మమ్మల్ని ఆదుకున్న వారు కావాలని తెలిపారు. లేనిచో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు చేపడతామని అన్నారు. రాంపురం గ్రామ పరిధిలో ప్రభుత్వం వారు డంపింగ్ యార్డు ఏర్పాటు చేసింది. ఈ డంపింగ్ యార్డు గత 10 సంవత్సరాల నుంచి చెత్త, వరంగల్ చెత్త, కాల్చిన చెత్త, అనుకున్న చెత్త దానివల్ల ప్రజలకు ఇబ్బందులు ఏర్పడతాయి. బాగా చాలా బీమార్లు ఏర్పడి ప్రజలంతా రోగాల గురి చాలా ఇబ్బందులు పాలవుతున్నాయి. పుట్టబోయే పిల్లలకు కూడా అంగవైకల్యంగా జన్మిస్తుండ్రు. అది అందరూ తెలిసిన. ఇక ఓల్డ్ ఏజ్ వాళ్ళకైతే ఊపిరితిత్తులు ఖరాబ్ అయ్యి క్యాన్సర్ బీమారి గురవుతుంది. ఈ అగ్రికల్చర్ లేబర్ ఆ నీళ్ళతో దాంట్లో వాటర్ కట్టలేని నీళ్ళు దాంట్లో నాటేస్తుంటే రైతులకు కూడా నీళ్ళు కూడా ఇబ్బంది పడుతుంది. నాటు పెట్టుకోవడానికి ఆ పొగ వల్ల చాలా ఇబ్బంది పడుతుంది. అది డంపు కూడా ఏర్పాటు చేయాలని మనం చేస్తున్నాం. డంపు చేయడం వల్ల గీత కార్మికులు, చెట్లు కూడా ఇక్కడ ఉండేది. ఒకటి మత్స్యకార సంఘాల వారు చేపల పోస్తే చేపలు కూడా పెరగడం లేదు. చేపల వల్ల తిన్నా కూడా బీమార్లకు ఏర్పడతాను. ఆ ప్రాంతం అటు పక్క గొర్రె పిల్లలు ఉంటుంది, గొర్రెలు కూడా పాపలు కూడా వాటి కూడా ఇబ్బంది ఏర్పడతాను. చాలా రకరకాల ఇబ్బంది ఏర్పడతాను. కాబట్టి డంప్ యార్డ్ను కొంచెం ఎత్తివేయాలి. ఎత్తివేయని స్థితిలో అక్కడ చెత్త తీసుకొచ్చిపోయకూడదు అని మేము పోతున్నాం. ఒకవేళ అదే విధంగా తీసుకునేది మేము సిద్ధం. రామపురం, మరికొండ, నరసింహరావుపల్లి, పెద్దపల్లి 5 గ్రామాలు పని జరుగుతుంది. రామ్ గోపాల్
డంపింగ్ యార్డ్ పోయడం వల్ల ఇప్పటికీ ఆడ ఒక 7 లక్షల పైచీలకు టన్నుల చెత్త అక్కడ సిద్ధమై ఉన్నది. దానికి తోడు రోజు ఒక 45,000 టన్నుల చెత్త అక్కడికి వస్తూ ఉన్నది. దీన్ని అక్కడ ఖచ్చితంగా తక్షణమే దాన్ని ఆపేస్తే మేము సమస్య కొంచెం ఉపశమనం కలుగుతుంది. ఆ తర్వాత దాన్ని కూడా అక్కడి నుంచి పూర్తిగా తొలగించాలని కోరుకుంటున్నాము. లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి ఖచ్చితంగా మరో ఉద్యమం దిశగా అడుగులేసి మా పోరాటం ఆగదు. ఖచ్చితంగా మేము ఏదైతే అనుకుంటున్నామో డంపింగ్ ఎత్తేసేంత వరకు దీన్ని ఆపే ప్రసక్తే లేదు. మేము ఏ పార్టీకి అనుకూలంగా ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. అన్ని మేము ఒక్కడే ప్రభుత్వాన్ని దయచేసి మేము విన్నవించుకుంటున్నామో దీన్ని ఇక్కడ చెప్తానని కోరుకుంటున్నాం. రైతులకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ రైతు సమస్యలే ప్రధాన ఎజెండాగా ముందుకు వెళ్లాలని హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వడితల ప్రణవ్ అన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలో నూతన వ్యవసాయ పాలక వర్గం ఎన్నికైంది. నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పదవి బాధ్యతలు మార్కెటింగ్ వ్యవస్థపై మరింత నమ్మకం కలిగించేలా పాలకవర్గం పనిచేయాలని, మార్కెట్కు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. అంత మాట్లాడలే వరంగల్ జిల్లా ఖానాపురం మండల కేంద్రంలోని పాత గ్రామ పంచాయతీ ఆవరణలో వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు మరియు బీడీ కార్మికులు ధర్నా చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పెన్షన్లు పెంచుతామన్న హామీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఉన్న పెన్షన్లకు పెంచి ఇస్తామని హామీ ఇచ్చారని, కానీ ప్రభుత్వం ఏర్పడి 13 నెలలు గడిచినా ఇవ్వడం లేదని అన్నారు. అయిపోయింది. గరీబులకు, వికలాంగులకు 6,000 ఇస్తానన్నాడు. ముసలోళ్ళకు 70 ఏళ్ళు ఉన్న వాళ్ళకు 2 మూలకు ఇస్తానన్నాడు. సన్న బియ్యం ఇస్తానన్నాడు. 6 కిలోల బియ్యానికి 10 కిలోలు బియ్యం ఇస్తానన్నాడు ఇద్దరికి. ఇయ్యాలైనా 4 ఏళ్ళు ఇస్తా అని అన్నాడు. ఇతాంతులకు 4 ఏళ్ళు ఇస్తా అన్నాడు. ముసలోళ్ళకు 4 ఏళ్ళు ఇస్తా అన్నాడు. ఈకలంగలకు 6 ఏళ్ళు ఇస్తా అన్నాడు. ఇవ్వాలి ఆయన పింఛని కంపల్సరీ ఇవ్వాలి, రావాలి, మాకు ఆదుకుంటా అని అన్నాడు. ఆ సంవత్సరంలో నాకు ఓటేయి అని అడిగిండు. మాకు అట్లా చిన్న సెల్లులో కూడా పెట్టిండు. పెట్టినప్పుడు మాకు ఆదుకోవాలి ఆయన. ఈ రోజు వార్తలు చూస్తూనే ఉండండి న్యూస్.